ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చ్ 26వ తారీఖు సందేశము. నీ దేవుడైన యెహోవా బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా 3వ అధ్యాయం 17వ వచనము. మార్కు సువార్త 11:1లో మన ప్రభువు బేతనీయను దర్శించుట చదువుదుము. దేవాలయము నుండి క్రయ విక్రయములు చేయు మనుషులను తరిమివేసి మన ప్రభువు యెరూషలేము నుండి తిరిగి వచ్చుచున్నాడు. 15వ వచనము. ఈ కార్యము మన ప్రభువైన యేసుక్రీస్తునకు చాలా కఠినమైనదిగా నుండెను. మనుషులందరి ఎడల ఆయన తన ప్రేమను కనబరిచెను. కానీ యెరూషలేములోని ప్రజలు ఆయన ప్రేమను అంగీకరించకపోయినందున ఆయన వారికి తీర్పు తీర్చవలసి వచ్చెను. కొరడాతో వారిని బయటకు తరిమివేసెను. అందువలన దుఃఖించుచు తనకు నిజమైన విశ్రాంతి తృప్తినిచ్చు బేతనీయకు వచ్చెను. యెరూషలేము తన స్వంత గృహమని ఆయన ఎన్నడూనూ తలంచలేదు. ఏ స్థలమందు ఆదరించబడి బలపరచబడి తన దుఃఖమును ఇతరులతో పంచుకొనగలిగేనో ఆ స్థలమైన బేతనీయనే ఆయన తన స్వగృహముగా నెంచెను. మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు తన స్వంత